మృత్యుంజయం హోమం కృష్ణప్రసాద్ చేత శారద జరిపిస్తూ ఉంటుంది. భూమి ఎలాగైనా అపూర్వ కంట గగన్ కంట కృష్ణప్రసాద్ని పడకుండా ఎలాగైనా హోమం జరిపించి అక్కడి నుంచి తప్పించాలని చెప్పేసి అనుకుంటుంది. ఈలోపు వెంటనే గగన్ గుడి దగ్గరకు వచ్చిన తర్వాత గగన్ని అవాయిడ్ చేస్తుంది. అపూర్వ గుళ్ళో ఉంటుంది కదా, అదే సమయానికి వెంటనే అపూర్వ గమనిస్తుండగా ఇక భూమి మృత్యుంజయ హోమం జరిపిస్తున్న వెంటనే చుట్టూ చీర కట్టి శారదాను కేపీ ఇద్దరు కలిసి హోమం జరిపిస్తూ ఉంటారు. ఇక వెంటనే అటువైపుగా వెళ్ళి గగ్గని రానివ్వకుండా చూద్దామని చెప్పేసి భూమి వెళ్తుండగా అపూర్వ వెంటనే శారదను గమనించి, ఇదేంటి గుడి దగ్గరికి వచ్చిందేంటి శారద, అలా రాకూడదు కదా అని విధంగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అసలు శారద ఇక్కడికి రావడం ఏంటి అని అనుమానంగా అపూర్వ ఈ విధంగా అనుకున్న మాటలు భూమి వింటుంది. వెంటనే భూమి శారద దగ్గరికి వచ్చి ఇక కృష్ణప్రసాద్ తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్దామని వెనుక నుంచి వెళ్తుండగా అపూర్వ వచ్చి అక్కడ చూసేసరికి ఎవరు కనిపించరు. అపూర్వ హోమం దగ్గరకు వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. అసలు భూమి శారద గుళ్ళోకి వచ్చారు, ఏదో జరుగుతుంది అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య మామని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్దామని వెంటనే హాస్పిటల్కి వెళ్తుండగా చెర్రీ గమనించి చెర్రీ కూడా వీళ్ళ వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇక వెంటనే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కలిసి తనకి చెప్పి డాక్టర్ని ఎలాగైనా మామయ్య ఎవరి కంట పడకుండా ఇన్ని రోజులు కాపాడారు, అంతేకాకుండా ఇక మీరు ఇంక కొన్ని రోజులు కాపాడితే చాలా కృతజ్ఞతగా మీకు ఎప్పటికైనా అని విధంగా అనబోతుండగా భూమి గారు, ఎందుకంటే మీకు పర్సనల్గా నేను హెల్ప్ చేయడానికైనా ముందడుగు వేశాను, అలా అని చెప్పేసి మీరు ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని విధంగా అంటుండగా చెర్రీ అదే హాస్పిటల్ దగ్గరకు వచ్చి భూమి ఇక్కడికి వచ్చింది కదా, అసలు ఎవరిని తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి విధంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వెంటనే ఇక కేపీని హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత నాకు ఎందుకో అనుమానంగా అపూర్వకు అనుమానం వచ్చినట్టుగా అనిపిస్తుంది అని విధంగా అంటూ ఉంటుంది. ఎలా అయితేందమ్మా, మీ మామయ్య చేత ఈ మృత్యుంజయ హోమం జరిపించావు, ఇక నీ మేలు మర్చిపో అన్నట్టుగా భూమిని హక్ చేసుకుంటుంది శారద. అత్తయ్య ఇది నా బాధ్యత, మామయ్య బ్రతికున్న విషయం ఎవరికి తెలియకుండా ఇలా జాగ్రత్త పడడం, ఇక ఆ అపూర్వ బండారం బయట పెట్టేంత వరకు మనం ఇలా అన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి భూమి అంటుంది. చెర్రీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే కేపీని హాస్పిటల్లో జాయిన్ చేసి రిటర్న్ అవుతుండగా అసలు భూమికి ఎదురుపడ్డ చెర్రీని చూసి భూమి శారద షాక్ అయిపోతారు. ఏంటి పెద్దమ్మ, అసలు నువ్వు ఇలా ఉండడం ఏంటి, నువ్వేనా అని ఆశ్చర్యంగా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తను బొట్టు తీయకుండా అలాగే ఉంటుంది కదా. పెద్దమ్మ, మా అమ్మ కంటే ఎక్కువ నువ్వు నాన్నను ప్రేమించావు, అలాంటి నువ్వు ఇలా ఉండడం, నాన్నమ్మ చెప్పినా కూడా నేను ఆ మాటలు నమ్మలేదు అని విధంగా హాస్పిటల్లో నిలదీస్తూ ఉంటాడు. ఈరోజు ఫస్ట్ టైం పెద్దమ్మ, నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని అనుమానంతో ఒక మాట అనేసరికి భూమి ఒక్కసారిగా చెర్రీ మీద చెయ్యెత్తుతుంది. ఇక వెంటనే చెర్రీ షాక్ అయిపోతాడు. అసలు ఈ హాస్పిటల్లోకి మీరు ఎందుకు వచ్చారు అని విధంగా అంటుండగా, అయినా నువ్వు అత్తయ్య గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు, నాన్న చనిపోయిన తర్వాత పెద్దమ్మ ఇలా ఉంటే ఇంకేమనాలే భూమి, అసలు మా పెద్దమ్మనేనా ఇలా ఉంది అనే విధంగా చెర్రీ అంటూ ఉండగా, మీ నాన్న చనిపోలేదు, మా మామయ్య చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు కాబట్టి అత్తయ్య ఇలా ఉంది అని చెప్పేసి చెర్రీకి నిజం చెప్తుంది. ఏమంటున్నా భూమి, నాన్న చనిపోలేదా, నిజం చెప్పు భూమి, నాన్న చనిపోలేదా, చనిపోలేదు, మామయ్య బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి వెంటనే ఇక అబ్జర్వర్లో పెడతారు కదా కేపీని, అక్కడికి లాక్కెళ్తుండి ఒక్కసారి చూడు అనేసరికి చెర్రీ వెంటనే కేపీని చూసి గుండెలు బాదుకునేలా తన బాధను వ్యక్తపరుస్తూ చాలా ఏడుస్తూ ఉంటాడు. అంటే నాన్న బ్రతికే ఉన్నాడా అని అంటుండగా, అసలు నాన్న బ్రతికున్న విషయం ఎందుకు భూమి నువ్వు దాచావు, ఈ విషయం చెప్తే ఎందుకు చెప్పలేదంటే
మామయ్యను కావాలని ఎవరో చంపడానికి ప్రయత్నించారు. మామయ్యను షూట్ చేశారు. ఎవరో ఇద్దరు దేవుని రూపంలో వచ్చి మామయ్యను కాపాడారు. వెంటనే డాక్టర్ సపోర్ట్తో మామయ్య బ్రతుకున్న విషయం ఎవ్వరికీ తెలియకుండా ఇలా కాపాడుకోవాల్సి వస్తుంది. ఎవరు చంపారో ఈ నిజాన్ని తెలిసేదాకా ఆ అపూర్వ బండారం బయట పెట్టేంత వరకు మామయ్య అజ్ఞాతంలోకి బయటికి రావడానికి వీల్లేదని భూమి విధంగా చెర్రీకి చెప్తుంది. చెర్రీ వెంటనే కేపీ చేయి పట్టుకొని ఇక గుండెలు పగిలేలా చాలా ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చిన గగన్ భూమి చేపట్టుకొని, ఈరోజు మా నాన్న ప్రాణాలు కాపాడావు, ఫస్ట్ నీకు సారీ, నన్ను క్షమించు భూమి, నోటికొచ్చినట్టు నానా మాటలు పెద్దమ్మను కూడా అన్నాను అని చెప్పేసి ఇక శారద చేయి పట్టుకొని, సారీ పెద్దమ్మ, నన్ను క్షమించు. అరే ఏంటిరా మాటలు? లేదు పెద్దమ్మ, నాన్న చనిపోయాడని ఉద్దేశం మీద నేను అలా మాట అన్నాను, కానీ వేరే ఉద్దేశం లేదు పెద్దమ్మ. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాన్న బ్రతుకున్న విషయం. చెర్రీ, ఫస్ట్ నువ్వు నాకు మాట ఇవ్వు. మామయ్య బ్రతుకున్న విషయం మన ముగ్గురికి తప్ప ఎవ్వరికి, ఆఖరికి మీ అన్నయ్య కూడా తెలియకూడదు. ఈ విషయం తెలిస్తే మళ్ళీ పోలీస్కి కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మామయ్యను అరెస్ట్ చేసేలా చేస్తాడు. మామయ్య అజ్ఞాత నుంచి బయటికి వచ్చి అపూర్వ బండారం బయట పెట్టేంత వరకు ఇలాగే మామయ్యను కాపాడుకుంటూ ఉండాలి. అలాగే భూమి, ఖచ్చితంగా ఎలాగైనా సరే నేను నాన్న బ్రతుకున్న విషయం ఆఖరికి అమ్మ కూడా చెప్పను అని మాట ఇస్తాడు చెర్రీ. నాన్న బ్రతికున్నాడు, అది చాలు, ఆ దేవుడు ఒక మేలు చేశాడంటే ఇదే అని విధంగా సంతోషపడుతూ ఉంటాడు. ఇక్కడ ఉంటే మళ్ళీ అనుమానం వస్తుంది. నువ్వు గుడి దగ్గర నుంచి వచ్చావు, అపూర్వకు ఇప్పుడే అనుమానం వచ్చింది అత్తయ్య, నువ్వు ఎలాగైనా హాస్పిటల్ నుంచి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళని చెప్పేసి చెర్రీని గుడికి పంపించేస్తుంది. ఇక చెర్రీతో పూజ చేయించాలని శరత్చంద్ర చెర్రీ గురించి అడుగుతూ ఉంటాడు. నక్షత్ర, అల్లుడు గారు ఏదమ్మా అంటుండగా, ఏమో నాన్న, ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అదేంటమ్మా, మీ చేతితోని పూజ జరిపించాలని చెప్పేసి అనుకుంటే చెర్రీ ఎక్కడికి వెళ్ళినట్టు అని అంటుండగా వెంటనే చెర్రీ హాస్పిటల్ నుంచి గుడి దగ్గరకు వస్తాడు. అదిగో ఎక్కడికో వెళ్ళి వస్తున్నట్టున్నాడే అని చెప్పేసి గోరెంట అంటుంది. ఎక్కడికి వెళ్ళావు చెర్రీ అని చెప్పేసి ఈ విధంగా శరత్చంద్ర అడుగుతుండగా, అమ్మో, మామయ్యకు ఎట్టి పరిస్థితిలో అనుమానం రాకుండా మెయింటైన్ చేయాలి. ఏం లేదు మామయ్య, ఇక ఫ్రెండ్ కలిస్తే వాడితో మాట్లాడుకుంటూ అలా వెళ్ళాను. గుడి దగ్గరకు వచ్చి ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ అలా వెళ్ళడం ఏంటి? ఇందాక ఇక్కడ ఉన్నావు కదా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. అంటే కలిస్తే మాట్లాడడానికి అటు వెళ్ళాను. సరే చెర్రీ, వెంటనే కాలు చేతులు కడుక్కొని మీరు పూజ జరిపించాలి, త్వరగా మీ భార్య భర్తల పేరు మీద ఇక హోమం కూడా జరిపిస్తానని అనుకున్నా అని చెప్పేసి అనేసరికి వెంటనే అపూర్వ వైపు నక్షత్ర కోపంగా చూస్తుంది. వాడితో కలిసి నేను హోమం కూర్చోలేను, హోమం కూడా చెయ్యలేని చెప్పేసి అంటూ ఉండగా, బేబీ, ఇప్పుడు మీ నాన్న ఇదంతా కార్యక్రమం జరిపిస్తున్నాడు, ఎలాగైనా సరే ఇది చేయక తప్పదు అని చెప్పేసి నక్షత్ర కోపంతో చెర్రీ పక్కన కూర్చొని హోమం జరిపించిన తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. అపూర్వ ఆలోచిస్తుండగా, ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అనగా, నాకెందుకో డౌట్గా ఉంది పిన్ని. ఏంటా డౌటు? కృష్ణప్రసాద్ బ్రతికున్నట్టుగా నా మనసు చెప్తుంది. ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ రోజు అన్నాను కదా, గుళ్ళో చూసింది కృష్ణప్రసాద్ లాగానున్నా అంటే కాదంటివి. శారద బొట్టు తీయకుండా ఉండడం అంటే ఎప్పుడు అలా ఉండదు. కృష్ణప్రసాద్ని ఎంతలా ప్రేమిస్తుందో అది నాకు బాగా తెలుసు. బొట్టు తీయలేదంటే ఖచ్చితంగా కృష్ణప్రసాద్ బ్రతికే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ భూమి శారద ఏదో నాటకం ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అమ్మాయి, నువ్వు అన్న మాటలు నిజం అనిపిస్తుంది. అపూర్వకు ఇంకా అనుమానంతో బలపడుతూ ఆలోచిస్తూ తెల్లారితే కృష్ణప్రసాద్కి పిండం ప్రదానం చేయడానికి పంతులు గారితో శరత్చంద్ర మాట్లాడతాడు. ఈలోపు చెరికి విషయం చెప్పేసరికి నాన్న బ్రతుకున్నాక పిండం పెట్టాలని చెప్పేసి ఇక అంటే పిండం పెట్టాల మావయ్య అని అడుగుతుండగా, అదేంట్రా మీ నాన్న చనిపోయిన తర్వాత పిండం పెట్టాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక ఏం చేయలేని పరిస్థితులలో పిండ ప్రదాన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి
చరచంద్ర ప్రకారంగా చెర్రీ కేపీకి పిండ ప్రదాన దగ్గరుండి జరిపిస్తాడా? నిజం బయటపడితే ఇక కేపీ బ్రతుకున్న విషయం అపూర్వకు తెలియకుండా మరి చెర్రీ ఏం చేయబోతున్నాడు అనేదే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ పిండ ప్రదాన ప్రకారంగా ఇక కాకులు ఆ పిండాన్ని ముట్టి మరి బ్రతుకున్నాడని చెప్పేసి అనుమానంతో అపూర్వకు బలంగా